ఇక్కడ నెలతాల్పు, నెలను తాల్చినవాడు. ఇది ద్వితీయ తత్పురుష సమాసం. ఇక్కడ సమాసంలో బిట్ ఏమడిగాడంటే ఉత్తరపద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం పేరు చెప్పమన్నాడు. అక్కడ ఏమి ఇచ్చాడు ఆప్షన్స్? చక్రపాణి, ముక్కంటి, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత నెలతాల్పు అని ఇచ్చాడు. తల్లిదండ్రులు ఉత్తరపద ప్రాధాన్యం కాదు, చక్రపాణి కాదు, ముక్కంటి కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే నెలతాల్పు, నెలను తాల్చినవాడు ద్వితీయ తత్పురుష సమాసం. ఇది టెట్ 2024లో ఇచ్చాడు. వాసం అంటే నానార్థం ఇచ్చాడు టెట్ 2024లో. 2024లో ప్రకృతి వికృతి గురించి ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు? సంస్కృత ప్రాకృత భాషా పదాలకు సమానమైనటువంటి వాటిని ప్రకృతులు, వాటిని తత్సమాలని అంటారు. ఇది ఇచ్చాడండి బిట్టు. ఓకేనా? సంస్కృతంతో సమానమైనటువంటి వాటిని